ఒకప్పుడు మనిషి వద్దు, ఇప్పుడు అసలు ఆ ముద్రే వద్దు. టీడీపీ మైనస్ ఎన్టీఆర్ పార్టీ మీదున్న ఆ సిల్వర్ కోటింగ్ కొద్ది కొద్దిగా చెరిగిపోతుంది. చంద్రబాబు అంతరంగ మథనంలో జరిగిపోతున్న సరికొత్త తేడాల్ని గమనించిన వాళ్లకు తన తెలుగుదేశంగా మాత్రమే స్థిరీకరించుకోవాలన్న తాపత్రయం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ నుంచి నందమూరి ట్యాగ్ లైన్ ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్నది చంద్రబాబు చిరకాల స్వప్నం అయితే అది ఈ సీజన్లో మాత్రమే సాకారమైపోయే ఛాన్స్ ఉందంటోంది జరుగుతున్న పరిణామాల పరంపర. లెట్ us tally the sequence. పాచికలు వెయ్యడం, పావులు కదపడం, ఈ డక్కా మొక్కీలు చంద్రబాబుకు అసలు కొత్తవి కాదు. 10 ఏళ్ల నుంచి కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడి కసరత్తుల మీద కసరత్తులతో కసిమీదున్న చంద్రబాబు ఎట్టకేలకు ఇవాళ కుర్చీ దొరకబోతోందన్న ఒకానొక ఉక్కిరి బిక్కిరికి లోనై మరీ ఎక్కువ కొట్టేస్తున్నాడా? నా పార్టీకి నారు నీరు మీరేనంటూ ఒకప్పుడు నందమూరి కుటుంబానికి ఇన్విటేషన్ల మీద ఇన్విటేషన్లు పంపుకున్న చంద్రబాబు ఇవాళ ఒక్కొక్కరికి వరుసబెట్టి చెల్లు చీటీలు జారీ చేస్తున్నారా? పార్టీలో ఉన్న కొన్ని కర్ణ పిశాచాలైతే ఇలాగే గోల పెట్టేస్తున్నాయి. చంద్రబాబు లీలామృతాన్ని బాగా ఎరిగిన వాళ్ళు మాత్రం అయితే ఏంటంటూ వత్తాసులు పలికేస్తున్నారు. నాన్న చేతుల్లో నుంచి నేరుగా బావగారి ఒళ్ళో వచ్చి పడ్డ తెలుగుదేశం పార్టీకి దాదాపు నందమూరి కుటుంబం అంతా వెన్నుదన్నుగానే ఉండిపోయింది. లక్ష్మీ పార్వతి, ఆ తర్వాత పురంధేశ్వరి, మధ్యలో హరికృష్ణ. ఇటువంటి 1-2 తిరుగుబాట్లు తప్పిస్తే మిగతా టీడీపీ జర్నీ మొత్తం ఎన్టీఆర్ ఫ్లేవర్తోనే సాఫీగా సాగిపోయింది. గుప్పెడు బంతిపూలు చల్లి కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవాల్సిన నాన్నగారి సమాధి దగ్గర కూడా సిగ్గుపడకుండా 2 వేళ్లు పైకెత్తి విక్టరీ సింబల్ చూపెట్టేంత కరుడుగట్టిపోయింది నందమూరి కుటుంబం. పిలిచిన ప్రతిసారి చైతన్య రథాలెక్కి ప్రచారాలు చేసి పెట్టింది. తొడగొట్టమన్నప్పుడల్లా తొడగొట్టేసింది కూడా. మీ ముందుకొచ్చి చేసిన పథకాలు, చేసిన పనులు తెలుగుదేశం పార్టీ అని తొడగొట్టి 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 మీ అందరి ఓట్లు అడగడానికి వచ్చాను. పవర్లో ఉన్నప్పుడు, పదవులు ఊడినప్పుడు పార్టీ కోసం ఇంతగా పాటుపడ్డ ఈ హార్డ్ కోర్ గ్రూప్ చంద్రబాబు లెక్కలో ఇవాళ పచ్చి కరివేపాకులా మారిపోయిందా? ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే కనీసం సగం రాష్ట్రంలోనైనా వెలిగిపోవచ్చన్న సానుకూల సంకేతాలు వెల్లువెత్తుతుంటే టీడీపీలో పాత చంద్రబాబు ఎందుకు తొంగి చూడబోడన్నదే అసలైన ప్రశ్న. ఇవాళైతే తెలుగుదేశం అంతా కొత్త నీటితో నిండిపోయి కాసింతైనా కళాత్మకంగా కనిపిస్తోంది. అదంతా కాంగ్రెస్ నుంచి జాలువారిపోయిన కలుషిత నీరే కదా అన్నది వేరే ముచ్చట. ఫుల్లీ స్టఫ్డ్ గా కండలు తిరిగి కనిపిస్తున్న టీడీపీది బలుపా లేక వాపా అన్న మీమాంసలకు ఇప్పుడెవరూ పోవడం లేదు. ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టాల్సిన పైసల గురించి గొప్పగా దిగులు పడాల్సిన పని లేదు. తనదైన కరిష్మాతో కన్ను గీటుతున్న పవన్ కళ్యాణ్ పార్టీకి పట్టిన కొత్త అదృష్టం అంటూ అంచనాలు ఏర్పడిపోయాయి. చంద్రబాబు గారు ఆయన చాలా మంచి వ్యక్తి. చంద్రబాబు గారు ఆయన చాలా మంచి వ్యక్తి. మొత్తానికి రేపటి ఎన్నికల కోసం సరికొత్త తెలుగుదేశం ముస్తాబవుతోందన్నది పార్టీలో కనిపిస్తున్న లేటెస్ట్ కలరింగ్. కొత్త పండక్కి పాత మొగుడేనా, ఇంకా మనకి పాత వాసనలతో పనేంటి అంటూ ఎవరో బాబు చెవుల్ని కొరికేశారని, అందుకే పార్టీకున్న ఆ ఎన్టీఆర్ ట్యాగ్ లైన్ తెంచేయడానికి చంద్రబాబు తెగించారని పార్టీ లోపల ఇవాళ జరిగిపోతున్న ఒకానొక చర్చ. పైగా వాడేసుకుని వదిలేసిన రోజులు, వెనక నుంచి నడిపించిన రాజకీయాలు చంద్రబాబు సమీప చరిత్రలో బోలెడన్ని. బయటికెళ్లి పోటీ పార్టీ పెట్టిన పెద్దబావ సీతయ్యను సిన్సియర్గా కలిపేసుకున్న ఈ చంద్రబాబే ఆ తర్వాత ఆయన దూకుడుతో వేగలేక అరణ్యవాసాలకు పంపించేశారు. విభజన సందట్లో నేను సైతం అంటూ తెలుగు ఆత్మగౌరవం చచ్చిపోతోందంటూ తెగ ఆయాసపడిపోయి రాజ్యసభ మెంబర్షిప్ను చేతులారా పోగొట్టుకున్న హరికృష్ణకు ఆ తర్వాత బావ నుంచి మొండి చెయ్యే దిక్కయింది. పొలిట్ బ్యూరో సభ్యత్వం ఒక్కటే ఇప్పుడు సీతయ్య చేతిలో మిగిలిపోయిన ముక్క. అది నాలిగ్గీసుకోవడానికి కూడా పనికిరాదన్నది తనతో పాటు
ఆ చంద్రబాబుకు తెలుసు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఆవేశంలోంచి, ప్రజల ఆవేదనలోంచి అయితే మరి రామారావు గారి మరి ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా మరి ఆవేశం నాకు ఉండదా? నాకు రాజకీయాలు కాదు నాకు ముఖ్యం. ఇక్కడ నాకు కావాల్సింది నా ప్రజలు, నా తండ్రి గారి ఆశయాలు. ఇటు కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన బాలయ్యతో అయితే ఈ బాబు గారికి మరీ దగ్గర బంధుత్వం. వియ్యంకుడి హోదాలో ఆయన్ను దువ్వుతూనే దారిలో పెట్టుకుంటారన్నది ఇంకో మాట. రాష్ట్ర విభజన ఖరారైన క్రమంలో బాబాగారు ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్ళిపోతారని, లోకల్ స్టీరింగ్ మాత్రం డైరెక్ట్గా తన చేతికే వచ్చేస్తుందని బాలకృష్ణుడు నిద్దట్లో కలగన్నట్లు మొన్నొక పత్రిక రాసేసింది కూడా. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కనీసం సీమాంధ్ర కమిటీ అంటూ ఒకటి పెడితే దానికి చైర్మన్ కుర్చీ గాని ఏదో ఒకటి ఇచ్చేయి బావా అంటూ బామ్మర్ది అడుక్కున్నా చంద్రబాబులో ఉలుకు పలుకు రెండూ లేవన్నది బయటకొచ్చిన ఇంకో వార్త. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఇలా పార్టీ పదవులు అడిగి వారసత్వ రాజకీయాలకు తెరతీయడం ఈ పార్టీలో కొత్తేమీ కాదు. చెప్పుకోవడానికి చేదుగా ఉన్న కొన్ని చారిత్రక విషయాలు ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. అసలు ఈ పార్టీయే వారసత్వపు పార్టీ అంటే తప్పేంటి? ఏకంగా తెలుగుదేశం అభ్యర్థి వెంకటాద్రి నాయుడు మీద కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఆనాడు బొక్కబోర్లా పడ్డ చంద్రబాబు లేచి తిరిగి పార్టీని కావలించుకొని మొట్టమొదటగా చేపట్టింది కర్షక పరిషత్ అనే నామినేటెడ్ పదవి కాదా? సదరు పదవితో కేబినెట్ మంత్రిగా రాజభోగాలు అనుభవించిన విషయం మర్చిపోయారా? ఆ తర్వాత ఎన్టీఆర్ కోటరీలో కీలక పాత్ర వహించి తిరుగుబాటు జెండా ఎగరేసింది ఈ చంద్రబాబు కాదా? అటువంటప్పుడు బాలయ్యకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తే తప్పేంటి అంటూ అభిమాన సంఘాల పేరు మీద ఆన్లైన్లో హల్చల్ జరిగిపోతోంది. గతాన్ని కొద్దిగా పూడ్చిపెట్టుకుంటున్న చంద్రబాబుకు ఈ విషయం గుచ్చుకోకుండా ఉందో లేదో మనకు తెలీదు. అంతకుముందు హిందూపురం నుంచి గెలిచి ఈజీగా అసెంబ్లీ కొట్టేద్దామన్నది బాలయ్య చిరకాల కోరిక. దాని మీద కూడా చంద్రబాబు నీళ్లు జల్లేసినట్లు, ఆ సీటును ఇంకో స్థానికుడికి రాసిచ్చేసినట్లు మొన్న చెప్పుకున్నారు. పెద్ద పార్టీ పోస్టులకే ఎరలేస్తున్న బాలయ్యను ఏదో ఒక రకంగా అదుపులో పెట్టాలనుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆ హిందూపురాన్ని కూడా ఎలాగోలా ఖాళీ చేసి బామ్మర్ది చేతికివ్వడానికే రెడీ అయిపోయారు. సో బాలకృష్ణ కాల్షీట్లకు కూడా ఇవాళ పార్టీలో పైసా డిమాండ్ లేదన్నది తేలిపోయిన మాట. ఇక నారావారి పార్టీలో మిగిలిపోయిన ఇంకో నందమూరి మొనగాడు ఈ మినీ ఎన్టీఆర్ ఒక్కడే కావచ్చు. తెలుగు జాతి ఒక్కటై నిలిచింది సోదర సోదరులున్నారా? ఈ కాంగ్రెస్ ని దుష్ట పరిపాలన చేస్తున్న ఈ కాంగ్రెస్ ని తరిమి కొట్టబోతుంది. చరిత్రను మళ్లీ పునరావృతం చేయబోతుంది. నా తెలుగింటి ఆడపడుచులారా, అన్నలారా, ఆత్మ బంధువులారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రజలు మనుషుల్లా కనబడటం లేదు. మొన్నటి దాకా వాళ్ళకి చత్వారం ఉండేవో అనుకునేవాడిని. కానీ ఈ మధ్య అర్థమైంది అది వారికి ఉండేది చత్వారం కాదని, అహంకారమని. వాళ్ళ దృష్టిలో ప్రజలంటే జనజీవాలున్న మనుషుల్లా కాదు, ప్రజలంటే గొర్రెల మండలా, ప్రజలు కేవలం ఓట్లలా కనిపిస్తున్నారు. ఆ ఓట్ల కోసం, ఓట్లొచ్చే సీట్ల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎన్ని కబుర్లైనా చెబుతారు, ఎంత నీచానికైనా దిగజారుతారు. పోయినసారి ఎన్నికలప్పుడు తాత పార్టీని, మామయ్య పరువును ఉమ్మడిగా కాపాడాలని ఆస్పత్రి పడక మీద నుంచే తెగ తాపత్రయపడిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. ముందు సినిమాలు, ఆ తర్వాతే రాజకీయాలంటూ మెట్ట వేదాంతం వల్లించిన ఈ చిన్నోడు ఆ మధ్య ఈ మామయ్య ముందరే పిల్లి మొగ్గలేసినట్లు గుర్తు. దోస్తులందరూ జగన్ పార్టీలోకి జంప్ అవుతుంటే ఈ జూనియర్ కనీసం చెలించకపోవడాన్ని చంద్రబాబు ఊరకంట గమనించినట్లు జ్ఞాపకం ఉంది. నీకెయ్యడానికి నా దగ్గర ఓ కౌంటర్ ఉందంటూ సడన్ గా లోకేషుడిని స్టేజ్ మీదకి ఎక్కించేశారు బాబు. వారసత్వానికి అదే ముహూర్తం షాట్ కూడా. మేనల్లుడన్న కనీస కనికరం లేకుండా మీ బుడ్డోడికింత సీనెందుకు? లోకేషుడి కటౌట్ల మీద సీతయ్య అంతెత్తున గంతులేశారు. నిజానికి నందమూరి వర్సెస్ నారా అంటూ అప్పట్లోనే వార్ షురూ అయిపోయింది. ఇవాళైతే జూనియర్ గ్లామర్కు గబ్బర్ సింగ్ ఎంట్రీతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేసినట్లేనంటూ టీడీపీ క్యాడర్ ఫిక్స్ అయిపోయింది కూడా. సో ఇప్పుడు ఈ చిన్నరాముడు కూడా సైలెంట్గా సైడ్ ఇచ్చుకోక తప్పని పరిస్థితి.
ఇక చివరాకన్నా చిన్నమ్మ ప్రస్తావన తీసుకురావడం తప్పడం లేదు. పార్టీని వదిలిపోయి భావరీత్యా నాన్నగారి శత్రు పార్టీ అయిన కాంగ్రెస్లో చేరినప్పుడే పురంధేశ్వరితో తెలుగుదేశానికి తెగతెంపులైపోయాయి. సరే, ఇది 10 ఏళ్ల కిందటి ముచ్చట. ఇవాళ రాష్ట్ర విభజన నేపథ్యంలో తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరిపోయింది చిన్నమ్మ. ఇప్పుడు ఆ బీజేపీ కూడా తెలుగుదేశానికి దగ్గరగా జరుగుతోంది. ఎక్కడో ఓ చోట కాలికి ముల్లై గుచ్చుకుంటుందన్న హైరానాతో చంద్రబాబు పురంధేశ్వరి కెరీర్ మీద కన్నేసినట్లు వార్తలు కూడా వచ్చేశాయి. చిన్నమ్మ కోరుకున్న ఎంపీ సీటుకు నో చెప్పేయాల్సిందిగా కమలం పార్టీ హైకమాండ్ దగ్గర మెలిక పెట్టినట్లు చంద్రబాబు మీద ఎలిగేషన్లు పడిపోతున్నాయి. నష్టపరిహారంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ కుర్చీనివ్వాలని కమలం పార్టీ డిసైడ్ అయిందని కూడా చెప్పేసుకున్నారు. తోడల్లుడు దగ్గుపాటిని, మామ కూతురైనందుకు పురంధేశ్వరిని కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు సరికదా, వదిలించుకోవడానికే సిద్ధపడ్డారా? ఈ లెక్కన తెలుగుదేశం పార్టీని అడపా దడపా ఇబ్బంది పెట్టే నందమూరి ఫ్యామిలీ ప్యాక్ని చింపి అవతల పారేసినట్లేనా? ఇవి టీడీపీ క్యాడర్ని పిచ్చెక్కిస్తున్న ప్రశ్నలు. నిజంగా చంద్రబాబు ఒరిజినల్ ఇంటెన్షన్ ఇదేనా కాదా అన్నది మనకు తెలీదు. మా బాబుగారు అలాంటోళ్ళు కాదు. ఏరు దాటాక తెప్ప తగలేసే బండ బాపతు కానే కాదంటూ ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమర్థింపులైతే అక్కడక్కడ వినిపిస్తున్నాయి. పార్టీని పదవుల్ని పట్టుకుని వేళ్లాడడానికి, ఆధిపత్యం కావాలంటూ డిమాండ్లు పెట్టడానికి పార్టీ ఏమన్నా మీ కుటుంబ ట్రస్టా అంటూ అడుగులకు మడుగులొత్తే గ్రూప్ ఒకటి బాబుగారికి బాసటగా నిలబడుతోంది కూడా. ఇంతకు ఏరు కాస్త దాటాక ఓడమల్లయ్యల్ని బోడిమల్లయ్యలుగా మారుస్తారా లేదా అన్నది ఇదమిద్దంగా తెలీదు. చంద్రబాబు నాయుడు అంటే రాజకీయపు ఎత్తుగడల్లో ఆరితేరిన అపర చాణక్యుడు. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకోవడానికి ఆ బాబేమన్నా ఎర్రిబాగులోడా అంటూ భూత వర్తమాన భవిష్యత్తుల్ని బాగా చదువుకున్న పార్టీలోళ్ళు కొందరు కనిపిస్తారు కూడా. పగలే వెన్నెల జగమే ఊయల అంటూ తెగ ఊగిపోతున్న నారావారు నందమూరి ఫ్యామిలీకి నిజంగానే తెరదించేస్తారా? అలా దించేయడం గనక జరిగిపోతే ఆయన ప్రాభవానికి మెరుగా లేక తరుగా? వ్యక్తుల కంటే వ్యవస్థలే ఎప్పుడూ బలమైనవి, శాశ్వతమైనవి. ఈ మాటల్నే మార్చి రాసుకుంటే నాయకుల కంటే పార్టీలే ముఖ్యం. ఈ నేపథ్యంలో నుంచి ఆలోచించినప్పుడు కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. గతంలో జరిగిన తప్పిదాలు, వాటి నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో తమ స్వప్రయోజనాల్ని పక్కకు పెట్టి ఆలోచిస్తే తప్ప తెలుగుదేశానికి వాళ్ళు ఆశిస్తున్న భవిష్యత్తు మాత్రం ఉండదు. ఈ విషయాన్ని బావమరుదులంతా తలకెక్కించుకుంటే మంచిది.